హాయ్ అండి, ఆంధ్ర స్టైల్లో చట్నీ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను మీకు. కావలసిన పదార్థాలు: పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించి పెట్టాను, అలాగే పల్లీలు కూడా వేయించి పెట్టినట్టున్నాయి. మీకు నేను జస్ట్ చూపిస్తున్నాను. నేను పల్లీలు వేయించి పెట్టినవి ఇట్లా రావాలి. పల్లీలు ఇట్లా అయితేనే బాగా వేగితేనే చట్నీ బాగా టేస్ట్గా వస్తుంది. దాని తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ మిక్సీకి పట్టుకోవాలి. నేనైతే పొట్టు తీయను, పొట్టు తీస్తే టేస్ట్ ఉండదు. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను పొట్టుతోనే వేస్తాను. ఇవి ఆల్రెడీ చల్లారిపోయినాయి. చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి. పల్లీలు వేస్తున్నాను, అలాగే కొన్ని పుట్నాల పప్పు కూడా మిక్సీకి పడుతున్నాను. నేను పొట్టుతోనే వేస్తున్నాను, పొట్టు తీయను. అలాగే 2 పచ్చిమిర్చి మీకు కావాల్సినంత, కొంచెం సాల్ట్. ఇవి బాగా మిక్సీకి పట్టుకోవాలి, వాటర్ పోయొద్దు. మిక్సీకి పట్టిన తర్వాత మళ్ళీ వాటర్ పోయాలి. ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, కొన్ని వాటర్ పోసి స్పూన్ తీసుకొని కలబెట్టాలి. బాగా కిందికి కలబెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసి మిక్సీకి ఆడేయాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఎంత బాగుందో. అసలు పొట్టు అనేది కనిపించడం లేదు. చాలామంది పొట్టు తీస్తారు. పొట్టు తీయడం వల్ల అంత టేస్ట్ ఏమనిపించదు. పొట్టు ఉండి మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నా. దీన్ని ఒక గిన్నెలో పోస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని అట్లా కలబెట్టి కొంచెం దీంట్లో పోసేయాలి. నాకేమో చూడడానికి అయితే గట్టిగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కలిపెట్టేసిన ఇప్పుడు పోపు పెట్టేసేయాలి. ప్యాన్ పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం దీంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం లైట్గా. కొన్ని ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు, కాస్తంత జీలకర్ర, ఆల్రెడీ బాగా వేగిపోయినాయి. తీసుకొచ్చి చట్నీలో వేయడమే. కలబెట్టేసేయాలి. అయిపోయింది ఆంధ్ర స్టైల్లో వేడి వేడి చట్నీ. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.